ఎవ్రీవాన్. ఈ వీడియోలో మనం గణేశ పంచరత్న స్తోత్రం గురించి తెలుసుకుందాం. గణేశ పంచరత్న స్తోత్రం అనేది హిందూ మతంలో అత్యంత ఆరాధించే దేవతలలో ఒకరైన గణేశుడికి అంకితం. ఈ మంత్రాన్ని ఆది శంకరాచార్యులు రచించారు. పంచరత్న అంటే 5 రత్నాలు. ఇది శ్లోకాన్ని రూపొందించే 5 చరణాలని సూచిస్తుంది. గణేశ పంచరత్నం సాహిత్యం గణేశుడి గుణాలను కీర్తించే 5 శ్లోకాల స్తోత్రం. గణపతి అనుగ్రహం కోసం భక్తులు ఈ మంత్రాన్ని పఠిస్తారు. ఈ స్తోత్రాలు తరచుగా రోజువారీ ప్రార్థనగా చదవబడుతుంది. ఇక గణేశ పంచరత్న స్తోత్రం చరణాలు, ఇక వాటి అర్థాలు తెలుసుకుందాం. జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులను అధిగమించడానికి దీన్ని ప్రతిరోజు భక్తితో జపించవచ్చు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే వధైత్వకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం. దాని అర్థం మధురమైన మోదకాల కిరీటాన్ని ధరించిన వినాయక భగవానుడికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. కల్పవృక్షం యొక్క దంతాన్ని, గోవును మరియు ఒక రెమ్మను కలిగి ఉన్న ముక్తిని కోరుకునే వ్యక్తికి ఆయన శాశ్వతంగా విముక్తి కలిగించేవాడు. సమస్త లోకాలకు రక్షించువాడు, నాయకులు లేని వారికి నాయకుడు, ఏనుగు రాక్షస సంహారం చేసినవాడు, సర్వదుష్ట సంహారం చేసేవాడు ఆ వినాయకునికి నమస్కరిస్తున్నాను. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమచ్చురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. దీని అర్థం, నేను ఆ సర్వోన్నత వాస్తవికతను శరణు వేడుతున్నాను. అది శాశ్వతమైనది మరియు సాటి లేనిది. తనకు నమస్కారం చెయ్యని వారికి అతను భయానకంగా ఉంటాడు, కానీ తన ఆశీర్వాదం కోరే వారికి అతను ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటాడు. అతను తన భక్తుల శత్రువులను నాశనం చేస్తాడు మరియు వారి మార్గం నుండి అన్ని అడ్డంకులను తొలగిస్తాడు. దేవతలకు అధిపతి, సకల సంపదల భాండారంగం, ఏనుగులకు అధిపతి, గణాలకు అధిపతి, సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరీతరోదరం వరం వరే భవక్త్రమోక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. అంటే ప్రకాశానికి నిలయమైన, సమస్త విశ్వానికి కారణమైన, సమస్త రాక్షసులను నాశనం చేసేవాడు, పెద్ద బొడ్డు, అందమైన మరియు ప్రకాశవంతమైన ముఖం, నశించని మరియు ఏనుగు ముఖంతో ఉన్న గణేశుడికి నా నమస్కారాలు. అతను కరుణ మరియు క్షమాపణ యొక్క స్వరూపుడు. అతను ఆనందాన్ని మరియు కీర్తిని కలిగి ఉంటాడు మరియు అందరిచే ఆరాధించబడ్డాడు. నా మనస్సును, శరీరాన్ని ఆయనకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాను. అకించనార్తిమార్జనం చిరం తనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రవంచనాశభీషణం ధనంజయాధిభూషణం కపాలదానవారణం భజే పురాణవారణం. అర్థం, అభాగ్యులు బాధలను నశించేవాడు, ప్రాచీన గ్రంథాలలో కీర్తించబడినవాడు, పరమశివునికి ప్రీతిపాత్రమైనవాడు, దేవతల గర్వాన్ని తొలగించేవాడు ఆయన గణేశునికి నేను ఆరాధిస్తున్నాను. జనన మరణ చక్రం భయాన్ని పోగొట్టేవాడు, మెడలో సర్పాన్ని, నుదుటపై నెలవంకను అలంకరించినవాడు, సకల దేవతలకు ఆభరణం, అందరికీ ఆశ్రయుడు అయిన గణేశుడికి నమస్కరిస్తున్నాను. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యాగినమేకదంతమేవ తం విచింతయామి సంతతం. దాని అర్థము, మెరిసే దంతాలు చాలా అందంగా ఉంటాయి. ఇక తన తొండంతో అడ్డంకులను తొలగిస్తాడు. దేవతలచే ఆరాధించబడే ఒక్క దంతపు దేవుడివి, నిన్ను నిరంతరం ఆరాధిస్తాను. అంతని అందం ఒక వర్ణన అర్థం చేసుకోలేనిది. అతని రూపం అపారమైనది. అతను అన్నిటికీ ఆదియు మరియు అంతిమ కారణం. యోగులచే హృదయంలో గ్రహింపబడ్డవాడు. హృదయ అంతర్భాగంలో ఎప్పుడూ ఉండే ఆ మహాభగవంతుణ్ణి నేను ధ్యానిస్తాను. ఇదేనండి గణేశ పంచరత్న స్తోత్రం. ఇక వీటి ప్రయోజనాలు, ఫలశ్రుతి కూడా చూద్దాం.
महागणेश पंचरत्नमादरेण यन्मः प्रजल्पति प्रभातके हृदि स्मरिन् गणेश्वरम् अरोगतामदोषतां सुनाहितं सुपुत्रतां समाहिताय राष्ट्रभूतिముపైతి సోచిరా. దాని అర్థం గణేశ పంచరత్న స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, దోషరహిత పాత్ర, సహాయక కుటుంబం, అద్భుతమైన సంతానం లభిస్తాయి. ప్రతిరోజు ఉదయం గణేశుడిని హృదయంలో స్మరించుకునే వ్యక్తి ఈ ప్రయోజనాలను పొందుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.